ఆకలికి అలమటిస్తూ కరెంటు షాకులు భయంతో దుర్గంధం వెదజల్లే రూముల్లో ఉంటూ దినదిన గండంగా గడుపుతున్న విద్యార్థులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ కు తమ ఆకలి కష్టాలు సమస్యలు తెలిపిన విద్యార్థులు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో 5 నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రతి తరగతి గదిని సందర్శించిన దయానంద్ కు విద్యార్థులు తమకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని, రోజు ఇవ్వాల్సిన పాలు బూస్ట్ ఇవ్వడం లేదని, గవర్నమెంట్ సూచించిన మెనూ పాటించడం లేదని, చికెన్ గుడ్డు అందించడం లేదని, అన్ని రకాల టిఫిన్స్ పెట్టడం లేదని, తినే పప్పు సాంబారు కంటే ఘోరంగా ఉందని, బాత్రూంలకు డోర్లు లేవని, దుర్గంధంతో తాము గదుల్లో ఉండలేకపోతున్నామని, గీజర్ వేస్తే షాక్ కొడుతుందని, స్విచ్ బోర్డుల్లో స్విచ్లు వేస్తే ప్రాణాలకే ప్రమాదమని, ధోబీ లేడని, స్కిన్ ఎలర్జీలు ఎక్కువ అయ్యాయని, మెడిసిన్స్ ఇచ్చే సిస్టర్ అసలు లేనే లేరుని తెలపడంతో చలించిపోయిన దయానంద్ వంట గదిలో ఉడకని అన్నాన్ని, నీళ్ల సాంబారుని, పాడైన అరటికాయలను చూసి ప్రిన్సిపాల్ వెంకట రామయ్యను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి గురుకులాలలో ఉత్తమమైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్య అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మెనూ ప్రకారం ప్రతిరోజు ఇవ్వాల్సిన ఫుడ్ విద్యార్థులకు ఇవ్వాలని, వెండర్తో లాలూచీ పడి పిల్లలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, పిల్లల ఆరోగ్యం కొరకు సిస్టర్ ని త్వరగా నియమించుకోవాలని కంప్లైంట్ చేసిన విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దయానంద్. గ్రౌండ్లో చెత్త అంతా పెరిగిపోయింది, దాన్ని క్లీన్ చేయట్లేదు, ప్లేస్ లేదు, కిట్లు ఇవ్వట్లేదు. ఒకవేళ కాస్మెటిక్ కిట్ ఇచ్చిన కిట్ అంతా కూడా ఎక్స్పైరీ అయిపోయిన మెటీరియలే ఉంటుంది. నా పేరు కార్తిక్, నేను 10th చదువుతాను. చెప్తూనే ఉంటాం సార్, మీకు కూడా ఎడుపుక్కులు లేరు సార్ అని చెప్పినాం. అంటే మనం పిల్లల్ని లేరు అని పంపించలేము, ఉన్న వనరులను ఉపయోగించుకొని ఏదో ఒకటి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. పప్పు అంటే సాంబార్ అదే మెదపలేదు సార్, వాళ్ళు మెదిపినట్టయితే బాగా మెదపలేదు.